2000 సంవత్సరంలో వేతనాల పెంపు కోసం అంగన్వాడీలు చాలా పెద్ద ఎత్తున ధర్నా చేసిన సందర్భంలోనూ హింస చెలరేగింది. Yes. ఒక ఘర్షణ జరిగింది. అలాగే 2015 సంవత్సరం మొన్న 2వ తారీఖున కూడా ఏం జరుగుతుంది? మీరు వేతనాలు పెంచుకోవాలని ప్రతిసారి రోడ్డెక్కిన ప్రతి సందర్భంలోనూ మీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏం చెప్తారు? ఈరోజు ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. ఐసిడిఎస్ పేద గర్భిణీ బాలింతలు చిన్న పిల్లలకి సేవలు చేయడానికి ఈరోజు ఈ ఐసిడిఎస్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. దీంట్లో దాదాపు మన రాష్ట్రంలో 1,04,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ప్రారంభంలో వర్కర్కి 150 రూపాయలు, హెల్పర్కి కేవలం 75 రూపాయలు మాత్రమే వచ్చాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, చాలా తీవ్ర నిర్బంధాలని ఎదుర్కొని అందరూ ఉమ్మడిగా ఐక్యంగా ఫలితంగానే ఈ రోజుకి ఈ స్థాయిలో వర్కరు 11,500 రూపాయలు, హెల్పరు 7,000, మినీ వర్కర్లు 7,000 తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ అంగన్వాడీ బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినా కనీసం ఈ రోజుకి కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే కనీసమైన ప్రభుత్వ ఆలోచన కూడా చేయని పరిస్థితి కనపడతా ఉంది. అట్లనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు ఆలోచన చేయట్లేదు. కారణంగానే అనివార్యంగా ఈరోజు తీవ్ర నిర్బంధాలను కూడా ప్రయోగించుకొని ఈరోజు పోరాటాలకి సిద్ధంగా అవుతా ఉన్నారు. 2000 సంవత్సరంలో జూలై 26వ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మహిళలు ఉమ్మడి రాష్ట్రంలో వేతనాల పెంపు కోసమే ఆ రోజు ఆందోళన చేసాము. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నారు. ఆ ఉద్యమం మీద కూడా ఉక్కుపాదం మోపారు. అసలు చరిత్రలో ఉద్యమాల మీద ఎవ్వరూ చేయని పద్ధతిలో అంగన్వాడీ మహిళల మీద ఆ రోజు గుర్రాలతో తొక్కించారు. తీవ్ర నిర్బంధం, లాఠీ చార్జీ చేశారు. అట్లా బాష్పవాయువులు ప్రయోగించారు. రకరకాల పద్ధతిలో ఆందోళన మీద ఉక్కుపాదం మోపినప్పటికీ ఉద్యమం మరింత ఉవ్వెత్తున పెరిగింది కాబట్టి ఆ రోజు వేతనాలు పెంచుకోగలిగాం. ఆ తర్వాత కూడా ఒకవైపు తెలంగాణ మనం కలిసే ఉన్నాం, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి. అట్లనే గ్రూప్ ఆఫ్ మంత్రులతోటి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో కూడా వేతనాలు పెంచకుండా ఒక సంవత్సరం పాటు 2014 నుండి సంవత్సరం పాటు చాలా దీర్ఘకాలికంగా కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో అనివార్యంగా 2015 డిసెంబర్లో మరొక పోరాటానికి సిద్ధమయ్యాం. ఆ డిసెంబరులో జరిగిన చలో విజయవాడ కార్యక్రమం వేలాది మంది అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అలంకార సెంటర్లో కానీ అట్లనే మన కళాక్షేత్రం నుండి పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించాం. ఆ ప్రదర్శన మీద కూడా పోలీసులు చాలా తీవ్ర నిర్బంధం, ఉక్కుపాదం మోపారు, అరెస్టులు చేశారు, లాఠీ చార్జ్ చేశారు, గుండు పిన్నెలతో గుచ్చేశారు, మహిళల చీరలు లాగేశారు. చివరికి ఈ నానా బీభత్సం, చివరి 2 చనిపోతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సృహ కోల్పోయారు. వందల మంది అంగన్వాడీ మహిళలు హాస్పిటలైజ్ అయ్యారు. అనివార్యంగా అంత పెద్ద ఒకవైపు పోలీసులు, ఇటు అంగన్వాడీలతోటి యుద్ధం జరిగింది కాబట్టి అనివార్యంగా ఆ రోజు అప్పుడు మన అసెంబ్లీ హైదరాబాద్లో ఉంది. అసెంబ్లీలో సాయంత్రం 4 గంటలకి అంగన్వాడీ మహిళలకి వేతనాలు పెంచుతాను అని చెప్పేసి ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆ పోరాట ఫలితంగానే 4,500 రూపాయలు ఉన్న వర్కర్ వేతనాన్ని 7,000 రూపాయలకి, హెల్పరు 2,200 రూపాయలు ఉన్న హెల్పర్ వేతనాన్ని 4,500కి పెంచుకున్నాం. అట్లానే ఆ తర్వాత మరలా వెంటనే తెలంగాణలో వేతనాలు పెరిగినాయి. తెలంగాణలో తోడు మేమేమి కనీస వేతనం అడుగుతా ఉన్నాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు కనీస వేతనాలు నిర్ణయించడానికి గవర్నమెంట్ ఒక త్రైపాక్షిక కమిటీ ఉంది. దాని ఆధారంగా కనుక చూస్తే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలి. 26,000 రూపాయలు అమలు చేయకపోయినప్పటికీ పక్క రాష్ట్రంలో కనీసం తెలంగాణ కన్నా ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ 2018లో మరొక పోరాటానికి సిద్ధమయ్యాము. పెద్ద ఎత్తున విజయవాడ నిర్వహించాము.
కింద స్థాయిలో దశల వారీగా ఆందోళన పిలిపించిన ఫలితంగానే ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుంది అనే ప్రభుత్వం అంచనాకు వచ్చి చివరికి మా యూనియన్‌ని చర్చలకు పిలిచారు. 2018 జూలైలో మరొకసారి వేతనాలని చంద్రబాబు నాయుడు గారే పెంచిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలోనే తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతాను రూ. 1000 అని చెప్పారు. 2019లో వేతనాలు పెంచారు. ఉమ్, అంటే 2019 తర్వాత మరలా 2021లో ఉమ్, తెలంగాణలో పిఆర్సీ అమలైంది. పిఆర్సీని అంగన్వాడీలకి లింక్ చేసి పిఆర్సీ 30% అంగన్వాడీలకు అక్కడ వేతనాలు పెంచారు. ఉమ్, 2021లో పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తూ వేతనాలు పెంచితే ప్రస్తుతం తెలంగాణలో వర్కర్కి రూ. 13,650 ఇస్తున్నారు. ఉమ్, హెల్పర్కి 7,800 ఇస్తున్నారు. ఈరోజు కనీసం తెలంగాణ తోటి సమానంగానైనా వేతనాలు ఇవ్వాలి. ఆ, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ కన్నా అదనంగా రూ. 1000 ఇస్తామన్నారు. కనీసం ఆ హామీనన్నా అమలు చేయాలి అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున 2021 నుండి చాలా రకాల ఆందోళన చేశాము. కింద స్థాయిలో ఆందోళన జరిగినాయి, కలెక్టరేట్ల దగ్గర ఆందోళన జరిగినాయి, చలో విజయవాడ నిర్వహించాము. ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అనివార్యంగా 2023 డిసెంబరు 12 నుండి 42 రోజుల పాటు సమ్మె చేసాం. చారిత్రాత్మక సమ్మె నిర్వహించారు. మహిళలు అందరూ రాత్రి పగలు వీధుల్లోనే ఉన్నారు, టెంటుల్లో ఉన్నారు. ఆ సందర్భంగా క్రిస్మస్ టెంటుల్లో జరిగింది, జనవరి 1 టెంటుల్లో చేసుకున్నాము, సంక్రాంతి టెంటుల్లోనే జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించకుండా చాలా భయపెట్టడానికి ఎస్మా ప్రయోగించింది. మెమోలు ఇచ్చారు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పెద్ద ఎత్తున నిర్బంధాన్ని తట్టుకుని 2024 ఎలక్షన్లకి ముందు, ఎన్నికల ముందు అంత తీవ్ర నిర్బంధం ప్రయోగించిందని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కానీ, మంత్రివర్యులు కానీ, ఐసిడిఎస్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడం గారు కానీ అందరూ కూడా అంగన్వాడీ టెంట్ల దగ్గరకు వచ్చి మీకు అన్యాయం జరిగింది, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీకు న్యాయం చేస్తాము, మీ వేతనాలు పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మీ డిమాండ్లలో అది ఒకటి. ఇప్పుడు 2000 సమ్మె ముగింపు సందర్భంగా మాకు ఇచ్చిన మినిట్స్, అప్పుడున్న గ్రూప్ ఆఫ్ మంత్రులు కానీ ఐసిడిఎస్ ఉన్నతాధికారుల సమక్షంలో ఒక మినిట్స్ కాపీ ఇచ్చారు. 2024 జూలైలో అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి ఇద్దరికి ఆమోదయోగ్యమైన వేతనాలు పెంచుతాము అని చెప్పేసి ఆ రోజు మినిట్స్ కాపీ ఇవ్వటం జరిగింది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నా మినిట్స్ రాసిన తర్వాత అది తర్వాత వచ్చిన ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి దాదాపు 20 నెలలు దాటిపోతా ఉంది. వచ్చిన దగ్గర నుండి కనీసం మా మినిట్స్ కాపీ ఉంది, 24 జూలైలో మాకు వేతనాలు పెంచాలి, ఈ వేతనాల గురించి మాట్లాడండి, ఈ గురించి చర్చించండి యూనియన్ల తోటి, వేతనాలు పెంచాలి అని చెప్పేసి అనేక సార్లు ఈ ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు ఇచ్చాము. మా ఐసిడిఎస్ మంత్రివర్యులను కలిసాము, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, డైరెక్టర్ కానీ, కింద స్థాయిలో ఉన్నతాధికారుల దాకా అందరికీ వినతి పత్రాలు ఇస్తా ఉన్న ప్రభుత్వానికి ఏం చలనం లేదు.